హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి డబల్ ఎక్స్పోర్టింగ్ ఫోటో ఎడిటింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో మన ఫోటోనే కొంచెం లైట్గా కాంట్రాస్ట్ తగ్గించేసి ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పాను. మీకైతే అర్థమైతే అనుకున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. లేదా నా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. మరి బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, హెచ్డి బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి ఇక్కడ ఆటోడెస్క్ యాప్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సెండ్ మీ మీద క్లిక్ చేయండి. ఆటోడెస్క్ యాప్ అయితే ఓపెన్, దానిలోకి అయితే షేర్ అయితే చేసుకోండి ఫోటోని. ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే ఆటోడెస్క్లోకి అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి పైన 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పక్కనే 2 అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే ఇంపోర్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సింబల్ ఉంది కదా చివర, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫైల్స్ అయితే వస్తాయి. ఫైల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ మీకు చేసి ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరైతే ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో వాటిలో అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ పొజిషన్లో అయితే మనం ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా అయితే పెట్టాలి. ఇలా కరెక్ట్గా పొజిషన్లో అయితే ఇలా అయితే ఉంచండి. ఇలా కొంచెం మరీ లెంత్ ఎక్కువ కాకుండా కరెక్ట్గా పొజిషన్లో బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మన పిఎన్జీ ఉండాలి. ఇక్కడ పైన 3 డాట్స్ పక్కన రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి అరేంజ్ అయితే చేసేయండి. నేను కటింగ్ చేసేటప్పుడు చూసుకోలేదు. ఫోటో ఎలా కట్ చేయాలో తెలియకపోతే కింద వీడియో లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏదన్నా రంగు అయితే ఉంటే ఇక్కడ వచ్చేసి ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద అయితే ఇక్కడ చిన్న 3 ఇదైతే అరేంజ్ చేయండి. ఇదైతే అరేంజ్ చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేయర్స్ ఉండేది కదా, ఇదైతే పూర్తిగా అయితే అరేంజ్ చేయండి. ఇక్కడ లేయర్స్ ఉండేది, ఇక్కడ పైన 3 లేయర్స్ మీద క్లిక్ చేసి అదే ఇమేజ్ ఉంది కదా, పిఎన్జీ మీద క్లిక్ చేసి పైన ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆ ఫోటో మీద ఇక్కడ 3 డాట్స్ పక్కన ఉన్న దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ఫోటోని అయితే ఇలా అయితే తీసుకొని ఇలా జూమ్ అయితే చేయండి. కొంచెం పెద్దగా ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా కరెక్ట్ పొజిషన్లో అయితే ఇలా అయితే ఉంచండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేయండి. అదే ఇమేజ్ మీద గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఓపాసిటీ అయితే ఇక్కడ తగ్గించేయండి. తగ్గించేసి ఇక్కడ 30 అయితే పెట్టుకుంటున్నాను. 30 సరిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసి దాన్ని అయితే మన పిఎన్జీ కిందకి అయితే తీసుకొచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి లేయర్స్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ కలర్స్ పక్కన ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసి హార్డ్ ఎరేజర్ అని ఉంది కదా, దాంట్లో ఇక్కడ లాస్ట్ నుండి సెకండ్ అనమాట, దాని మీద అయితే క్లిక్ చేసి చూడండి. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, పక్కనే సెట్టింగ్స్ అని ఉంటుంది, అది పక్కన ఉంది కదా. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సైజ్ వచ్చేసి మొత్తం పెట్టేసేయండి. 500 దాకా అయితే ఉంటుంది సైజు. అమౌంట్ ఎరేజ్డ్ అని ఉంది కదా, ఇదైతే 1% పెట్టుకోండి. ఎక్కువ పర్సెంట్ అయితే వద్దు, ఎందుకంటే లైట్గా మనం ఎరేజ్ చేయాలి కాబట్టి. ఇక్కడైతే ఇలా ఎరేజ్ అయితే చేసేయండి. చూడండి, సేమ్ నేను అలా అయితే చేస్తున్నాను, అలానే చేయండి. అప్పుడే మీకు ఫోటో అనేది క్లారిటీగా అయితే ఉంటుంది. వీడియో అయితే మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సగం చూస్తే మీకు అయితే అర్థం కాదు, స్క్రిప్ట్ అయితే చేయొద్దు. ఇలా చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒపాసిటీ అయితే 35 అలా పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసిన తర్వాత చూసుకోండి ఒకసారి ఫోటో అయితే. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే కొంచెం జూమ్ లెంత్ అయితే ఎక్కువ పెట్టుకుందాం. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేయండి. సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసినాక కొంచెం ప్లీజ్ వెయిట్ అని టైం అయితే ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఫైల్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ అయితే.
ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ వచ్చేసి ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది, మనం అయితే ఇప్పుడే కాబట్టి ఎడిట్ చేసింది, దాన్ని అయితే క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ ఫొటోస్ అయితే ఉంటుంది పైన, దాంట్లోకి అయితే ఫోటో అయితే యాడ్ అయింది. ఫోటో అయితే యాడ్ అయింది. ఇప్పుడు యాడ్ అయిన ఫోటో స్టార్టింగ్లోనే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది, యాప్ లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇలా కొంచెం సైడ్కి ఇలా అయితే జరపండి. జరిపిన తర్వాత కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ మిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో వచ్చేసి మొత్తం అంటే మీకు కలర్ నచ్చినట్టు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక 50, ఇది వచ్చేసి కింద 30 పెట్టేసుకుంటున్నా. గ్రీన్ కూడా వచ్చేసి హైట్ వచ్చేసి ఇక్కడ ఒక 50 పెట్టేసి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి 25 పెట్టేసిన. బ్లూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 50 పెట్టేసేయండి, 56 పెట్టుకోండి. నేనైతే 50 అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ లైట్ బ్లూ వచ్చేసి ఒక 44 అలా పెట్టేసినాం, బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు పెట్టేసి రైట్ ఇక్కడ డన్ ఇచ్చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. క్లారిటీ ఎక్కువ వద్దు, ఎందుకంటే క్లారిటీ పెడితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో కనబడుతుంది. ఇక్కడ థర్డ్ వన్ కూడా వచ్చేసి ఒక 15 పెట్టేసేయండి. ఇక్కడ డీటెయిల్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ నాయిస్ రీడ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఒక 20 అయితే పెట్టేసింది, 20 పెట్టేసేయండి. ఇక్కడ కలర్ నాయిస్ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసేయండి, అంటే కలర్ అనేది నాయిస్గా ఉంటుంది. ఇక్కడ ఆపర్టిస్ట్ వచ్చేసి 2 అయితే ఆన్ చేసేయండి, ఇలా 2 ఆన్ చేసేయండి. ఇక్కడ షేర్ అని ఉంది కదా, పైన షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. పైన షేర్ బటన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ షేర్ టు అని ఉంటుంది, షేర్ టు మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫోటో అయితే షేరింగ్ ఫోటో అయితే జరుగుతుంది, లోడింగ్ అయితే జరుగుతుంది. ఈ ఫోటో అయితే ఇప్పుడు వచ్చేసి మనం అయితే స్నాప్సీడ్లో ఫోటో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. స్నాప్సీడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ మీద అయితే ఇలా పెట్టేసి ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం మైనస్ అయితే చేయండి, ఎందుకంటే ఫేస్ అయితే మరీ రెడ్గా ఉంది కాబట్టి. బ్రైట్నెస్ వచ్చేసి కొంచెం పెంచండి, మొత్తం పెట్టేసండి. ఇలా సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే చేయండి. ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత కరెక్ట్గా అయితే చూసుకోండి, ఫేస్ అయితే క్లారిటీ అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత చూసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి, ఎక్కువ పెట్టద్దు. ఇక్కడ పై అప్ అని ఇది కూడా వచ్చేసి ఒక 15 అలా పెట్టేసి 20 అలా పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి చూసుకోండి, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత సెలెక్ట్ టూల్స్ మీద క్లిక్ చేసి కొంచెం ఫేస్ మరీ కొంచెం బ్లాక్ అండ్ రెడ్ ఉంది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచండి, కాంట్రాస్ట్ అనమాట. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. మీకు సైడ్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్లోకి వెళ్ళండి. ఫార్మాట్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ బోర్డర్ అయితే కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక 20 అయితే పెట్టుకోండి. 20 అయితే పెట్టుకోండి. మీకు అంటే నా ఒపీనియన్ అయితే వద్దని, మీకు ఒకవేళ కావాలనిపిస్తే పెట్టుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. వద్దనుకుంటే ఇక్కడ రాంగ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే వద్దనుకుంటున్నా కాబట్టి రాంగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఫోటో అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ మీరు డబుల్ ఫోటో ఎడిటింగ్ కాబట్టి సింగిల్ ఎడిట్ అయిన పెట్టుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. వీడియో అయితే మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే పెట్టండి మీకు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ అయితే చేయండి.